మామ ఈ మళ్ళు మొన్న ట్రాక్ దిగబడదు మామ. ఈ మళ్ళల్లో ట్రాక్ చూడండి ఇక్కడ దాకా కోసింది. ఇగో ఈ గుంటలో దిగబడదు మామ. మన బండి ఎలా గుంజుతో చూపిస్తా చూడండి మీరు. మన బండి జాండీర్ 50-50 దాని దమ్మేందో చూపిస్తుంది, ఒకసారి చూడండి మీరు. మన బండి మామ పర్ఫార్మెన్స్ మట్టికి ఇప్పుడు లోడు తరువులో నడుస్తుంది. చూడండి మామ ఈ గుంటలో మన బండి ఎలా నడుస్తుందో ఒకసారి చూడండి. బండి మట్టికి పైకి లేస్తుంది, సరిపోవట్లేదు. చూడండి మామ మన బండి పెంటేరు లైట్గా పైకి లేసుకుంటూ పోతుంది. చూడండి పల్లగూరు కింద అనింది. నాకు ఈ జాండీలో నచ్చంది ఇదే. ఎస్ఈవి లేవర్ ఉన్న బండి హైడ్రాలిక్ అనేది హైట్ లెగట్లేదు. బండి మట్టికి పోకుర్లు పెడుతుంది, అసలు మామూలుగా కాదు. వాటర్ తక్కువగా ఉంటే వాటర్ పెట్టించాను. చూడండి వాటర్ అయితే కొంచెం సరిపోనే ఉన్నాయిలే కానీ బండికి ఇబ్బంది అవుతుంది. ఏ తరుడులో లాగియాల్సి వస్తుంది. బండి ఉత్త ఫస్టులో సెకండ్లో దొక్కే బండి కూడా ఇవాళ ఏ తరుడే నడుస్తుంది మన బండి. చూడాలి ఈ గుంటలో ఎలా పోతుందో చూడాలి. మన బండి మట్టికి పర్ఫార్మెన్స్ మట్టికి మామూలుగా ఇవ్వట్లేదు. ఈ మళ్ళని దిగబడతాయని ఈ సంవత్సరం అసలు యాసంగి పంట అనేది వేయలేదు. వానాకాలం మనమే దున్నాం మామ. ఈ అసలు చూడండి ట్రాక్ కోసి గాళ్ళు నెర్రగొట్టిని. మన బండి 50-50 కొద్ది డీజిల్ తాగుతుందిలే కానీ పర్ఫార్మెన్స్ మట్టికి దీన్ని మించిన మగోడు అయితే నాకు తెలియదు. కానీ నేను 50-50 మట్టికి సెట్ అయిపోయింది బండి 4 వీల్ డ్రైవ్. అసలు చూడండి బండి పైకి లేకడం అంటూ తెలియదు, ఎంతసేపటికి లాక్కొనే వస్తుంది. చూడండి మామ బండి ఎలా తీసుకొని వస్తుందో, వీలు సగానికి పోతుంది. అసలు చూడండి మన బండి ఎలా పోతుందో. బండి సాల్ అయిపోయింది, ఇరవాలు దొక్కుతుంది. ఇరవాలు దొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దొక్కాలి. ఈ దిగబడుతున్నాయని మనం ఒక్కరోజే కంప్లీట్ చేయాలని ఆఫ్ చేసాము. ఈ 2 మళ్ళు అసలు మామూలు మళ్ళు కావు. డ్రాకే మొన్న జేసీబీ పెట్టి లాగారు, అందుకోసమే ఒక్కరోజే గొల్ల చేస్తామని రైతుకు చెప్పాము. మనం ఆఫ్ చేయించాం. ఆఫ్ చేసి ఈరోజు మనం ఒక్కసారి ఇక తొక్కి బయటకు వెళ్ళిపోతున్నాం పల్లగూరు తోలుకొని. అవతల ఒక అరెకరం, ఇది ఒక ఎకరం మళ్ళీ 2 కలిపి. అసలు మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు మనని. ట్రాక్టర్ అసలు బోకుర్లు పెడుతుంది. చూడండి ఎప్పుడైనా బండి మనకి దిగబడే మళ్ళల్లో బండిని ఎప్పుడు మామ మెలయొద్దు. మెలెత్తే ఏమవుతుందంటే అక్కడే మన బండి దిగబడిపోద్ది వీల్ అనేది. మా బాబాయ్ మట్టికి సీనియరే, ఆయన చిన్నప్పటి నుంచి డ్రైవర్గా తోలేమని ఇప్పుడు స్కూల్ బస్సు తోలుతుండు. అందుకోసమే ఆయన అనేది ఎక్కాడు, ఆయనే తోలుతున్నాడు. ఈ మళ్ళల్లో ఎప్పుడైనా మనకి ఇక్కడని కాదు మీరు తోలినా కానీ దిగబడే మళ్ళల్లో ఎప్పుడైనా బండిని మెలయొద్దు. మెలెత్తే ఏమవుతుందంటే దిగబడిపోద్ది వీల్ అనేది, ఎమ్మటే దాంట్లో దిగిపోద్ది. ఎప్పుడైనా బండిని క్రాస్గా తిప్పుకోవాలి. చూడండి మనోడు ఎడ తిప్పుతుండో, మనోడు కూడా కొంచెం మెలేస్తానులే కానీ మన బండి 4 వీల్ కదా అసలు లాక్కొని వస్తుంది. 2 వీల్ బండి అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎప్పుడైనా చూసుకోండి. చూడండి మామ బండి ఎట్ట అరుస్తుందో, వీలు సగానికి పోతుంది. అసలు మన బండికి ఎలా లోడు పడుతుందో, బండి మట్టికి పైకి లేస్తుంది. మన బండికి ఈరోజే తగిలింది మడి. ఇన్ని రోజుల నుంచి ఆఫ్ చేసాం, ఎందుకంటే దిగబడితే మళ్ళీ చుట్టుపక్కల బండి లేదు మనం లాగడానికి. అందుకోసమే అప్పటికప్పుడు తొక్కి పల్లగూరు తోలుదామనే ఆఫ్ చేసాము. చూడండి వీలు సగం పోతుంది. ఇలా ఉంటే మా సైడ్ మళ్ళీ ఈ చెరువులో వాటర్ ఉండటం వల్ల ఊట పుట్టి ఈ బండ్లు బాగా దిగబడుతున్నాయి. లేకపోతే ఈ చెరువులు అసలు దిగబడవు. ఈ కాలం వర్షాకాలం వానలు ఎక్కువ కురవడం వల్ల ఈ సంవత్సరం ఈ మళ్ళీ ఇట్ట ఇదైపోయినాయి. పోయినసారి ట్రాకులు కూడా 2-3 ట్రాకులు దిగబడి అసలు పీక్కొని వెళ్ళిపోయారు వాళ్ళు. మేము కొయ్యమని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కోపిచ్చారు. ఈ మోటార్ ఫీల్డ్ అంటేనే ఇంతే ఉంటుంది మామ. దీంట్లో మనం సంపాదించేది ఏమి లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఇవాళ మనం దొక్కే మళ్ళీ మనకి ఎటువంటి డబ్బులు ఏమి మిగలవు. కానీ తప్పదు, ఎందుకంటే మనం ఇక ఫీల్డ్ అనేది చేస్తున్నాం కాబట్టి 1 ఎకరం 2 ఎకరాలు మనం పట్టించుకోకూడదు. ఎవరన్నా మోటార్ ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఈ విషయం అర్థమవుతుంది. నేను చెప్పేది నిజమా కాదా కామెంట్ చేయండి. నాకైతే ఈ మళ్ళీ నా బండితో అయితే నాకేమీ మిగలవు. చూడండి ఎట్ట దిగబడుతుందో, బండి పైకి లేచిపోతుంది. దీంట్లో మనకి మిగిలేదు ఏం లేదులే కానీ తప్పదు. తెచ్చుకున్న తర్వాత బండి అనేది మనం రన్ చేయాలి. రన్ చేయకపోతే మనం ఈఎంఐలు అనేవి కట్టలేము. పల్లగూరు తోలకుండా నాకు ఇచ్చాడు మా బాబాయ్ని. పల్లగూరు తోలమంటే నా వల్ల కాదు ఈ మళ్ళీ పల్లగూరు తోలడం అని వదిలిపెట్టాడు పల్లగూరు మనమే తోలుతున్నాం, చూపిస్తా చూడండి. ఫైనల్గా అయితే పల్లగూరు మనమే తోలుతున్నాం ఈ మడి. ఎందుకంటే దిగబడితే డౌట్తో ఆయన మనకు బండి ఇచ్చాడు. చాలా రోజులు అయిందిరా బండి తోలి, బండి దిగబడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మనకి ఇచ్చాడు మామ. అండ్ ట్రాక్టర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. ఎందుకంటే మనం ఎన్నో కష్టపడే వీడియోలే మనం తీస్తాము. మనలాంటి వాళ్ళకి ఒక లైక్, ఒక కామెంట్
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.